అందరికీ ధన్యవాదాలు. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను మీ తెలంగాణ కేసరి కేఎస్ఆర్ తెలంగాణ కేసరి. ఈరోజు మన కవితా అంశం చెట్టు మనసు. చెట్టు మనసు అంటే చెట్లకు కూడా మనసు ఉంటుందని, చెట్లకు ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. మనం అన్ని పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాము. మరి చెట్టు మనసు అనే కవిత మరి చట్టం సాహితీ లోకంలో మరి ప్రచురించబడ్డది, రాసిన కవిత. మరి దీని గురించి మనకు చెట్టు మనసు అనే కవితను చదువుకుందాం. చెట్టు మనసు. చెట్ల కన్నీళ్ళే మానవుల పన్నీరా, చెట్ల మరణాలే నాగరీకరణాల, అరణ్య రోదనలే అభివృద్ధి సూచకాల, అడవుల నరికివేతే మానవ సౌభాగ్యాల, అడవి మరణమే ఈ పొడమి అభివృద్ధి, వన్యప్రాణుల మరణాలే మానవ చట్టాల, వన్యప్రాణుల మరణాలే మానవ చట్టాల, జంతు సంరక్షణ ఎక్కడ, అడవుల పరిరక్షణ ఏది, డిఫారెస్టేషనే మానవ ప్రస్టేషన, డిఫారెస్టేషనే మానవ ప్రస్టేషన, నా పండ్లు తిన్నావు, నా పూలు పెట్టుకున్నావు, నా పసర్లు పిండుకున్నావు, నా ఔషధాలు వేసుకున్నావు, చివరికి నీ గొడ్డలి పోట్లు నా కడుపున దించావు, చివరికి నీ గొడ్డలి పోట్లు నా కడుపున దించావు, నా కలపను వస్త్రంగా, నా కణాల గుజ్జును నీ రచనల కాగితంగా, నా కణాల గుజ్జును నీ రచనల కాగితాల కోసం, నీడా గూడు ఆవాసం ఆకుల్లో ఆహారం తిన్నావు, నీడా గూడు ఆవాసం నా ఆకుల్లో ఆహారం తిన్నావు, నా కలపతో వంటలొండుకున్నావు, నా కలపతో వంటలొండుకున్నావు, నా కలపతో అందాల గృహోపకరణలు చేసుకున్నావు, నా కలపతో అందాల గృహోపకరణలు చేసుకున్నావు, నా కలప మంచంపై పరుండి, నా కలపతో మంచం చేసుకొని, నా కలప మంచంపై పరుండి నాకే ఎసరు పెట్టావు, నా కలప మంచంపై పరుండి నాకే ఎసరు పెట్టావు, నా ఆకులతో పేటలేసుకున్నావు, నా కలపతో పేటలేసుకున్నావు, కాలిపోయిన నీ దేహం బూడిదతో కాలిపోయిన నా దేహ బూడిదతో పాత్రలు శుభ్రం చేసుకున్నావు, చివరికి కాలిపోయిన నా దేహ బూడిదతో పాత్రలు శుభ్రం చేసుకున్నావు, నీ దేహమునకు విభూదిగా రాసుకున్నావు, నా బూడిదను నీ దేహముకు విభూదిగా రాసుకున్నావు, మరణించిన నీ దేహముకు కప్పివేయుటకు పెట్టెగా నన్ను చేసుకున్నావు, మరణించిన నీ దేహమును కప్పిపెట్టుటకు పెట్టెగా చేసుకున్నావు, మరణించిన నీ దేహమును కాల్చుటకు నా కట్టెలు పేర్చుకున్నావు, మరణించిన నీ దేహమును కాల్చుకున్నటకు నా కట్టెలు పేర్చుకున్నావు, నా కట్టెలు పేర్చుకున్నావు, చివరికి నీ గొడ్డలి పోట్లు నా కడుపున దించావు, నా కలపను వాడుకున్నావు, నా కలపను అమ్ముకున్నావు, నా కలపతో సొమ్ము చేసుకున్నావు, నీ భవనాలు నిర్మించుకున్నావు, అయినా నీ కడుపు నిండలేదా, నా ఎంట పడ్డావు, నేను మొక్కనిరా మీకు ఉదజనినిచ్చే చెట్టునిరా, నేను మొక్కనిరా మీకు ఉదజనినిచ్చే చెట్టునిరా, నరకకురా నన్ను ఒంటరైపోతావు, ఓజోను పొర చిరిగిపోతుందిరా, అతినీల లోహిత కిరణాలతో మానవాళికి అనంత క్యాన్సర్లు వచ్చేనురా, మానవ జాతికి అనంత క్యాన్సర్లు వచ్చేనురా, నరకకురా నన్ను నాటురా మళ్ళీ మళ్ళీ, నరకకురా నన్ను నాటురా మళ్ళీ మళ్ళీ, నా మెదళ్లకు గొడ్డలి దెబ్బలు, నా దేహాలకు జేసీబీల గాయాలు, నా మొద్దులకు సరిహద్దులు దాటిస్తున్నావు, నా మొద్దులను సరిహద్దులు దాటిస్తున్నారు, నా తనువెల్ల గాయాలు కన్నీటి నిలువలురా, నా తనువెల్ల గాయాల కన్నీటి విలువలురా, నేను చేసిన అపకారం ఏమిటిరా మానవ కోటికి, నేను పరోపకారినిరా, పీకకురా నన్ను కుకిటేళ్లతో పీకకురా, నా ప్రేగులు తెగిపోతున్నాయిరా, నా మృదు కణజాలాలు విడిపోతున్నాయిరా, నా ప్రేగులు తెగిపోతున్నాయిరా, నా మృదు కణజాలాలు విడిపోతున్నాయి రా, నా నీటి కణాలు పగిలిపోతున్నాయి, నా నీటి దారువులు చిట్లిపోతున్నాయిరా, నా తల్లి వీళ్ళు తల్లడిల్లిపోతున్నాయిరా, నా తల్లి వీళ్ళు తుంచబడుతున్నాయిరా, నా తోడు ఆకులు రాలిపోతున్నాయిరా, నా శరీర భాగాల కొమ్మలు విరిగిపోతున్నాయిరా, నా తోటి ఆకులు రాలిపోతున్నాయిరా, నా శరీర భాగాల కొమ్మలు విరిగిపోతున్నాయిరా,
నా వెన్ను పూసలు రంపాలతో మొద్దు ముక్కలుగా కలప వస్తువులుగా యంత్రాలతో కోయబడుతున్నాయిరా. నా వెన్ను పూసలు రంపాలతో మొద్దు ముక్కలుగా కలప వస్తువులుగా యంత్రాలతో కోయబడుతున్నాయిరా. నా తనువునే నీ కొరకురా, నా తనువే నీ కొరకురా, నా తనువే నీ కొరకురా, నరకకురా నన్ను నరకకురా. ఏదిరా అభివృద్ధి, ఏదిరా వినాశకంరా, ఇది వినాశకమురా. ఏదిరా అభివృద్ధిరా, ఏది వినాశకమురా, ఏది బహుళ ప్రయోజనమురా. ఫారెస్టేషన్ ఒట్టి మూటలురా, డిఫారెస్టేషన్ గట్టి మూటలురా. ఫారెస్టేషన్ ఒట్టి మాటలురా, డిఫారెస్టేషన్ గట్టి మూటలురా. ఇదే అసలైన నిజమురా, ఇదే అసలైన నిజమురా. మీరు నన్ను వంచిస్తున్నారా, మీరు నన్ను వంచిస్తున్నారా. ఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ చేస్తూ మీరు నన్ను వంచిస్తున్నారా. నా చెట్టు మనసును తెలుసుకోరా, నా విత్తనాలు దాచుకోరా. నా చెట్టు మనసును తెలుసుకోరా, నా విత్తనాలు దాచుకోరా. నేను బ్రతికితే నువ్వు బ్రతుకుతావురా, నేను బ్రతికితే నువ్వు బ్రతుకుతావురా. అడవులు విరజిల్లుతాయిరా, పర్యావరణాలు బాగుంటాయిరా. భవిష్యత్ తరాలు నిరంతరం పచ్చగా బ్రతుకుతాయిరా. పర్యావరణాలు బాగుంటాయిరా, భవిష్యత్ తరాలు నిరంతరం పచ్చగా బ్రతుకుతాయిరా. నీకు చేతనైతే మొక్క నాటు, ఉంటే మొక్కలా బ్రతుకు. నీకు చేతనైతే మొక్క నాటు, ఉంటే మొక్కలా బ్రతుకు. నీకు చేతనైతే చెట్లను నాటించు, చేతనైతే అడవులను పరిరక్షించు. నీకు చేతనైతే చెట్లను నాటించు, చేతనైతే అడవులను పరిరక్షించు, వన్యప్రాణులను సంరక్షించు. నీకు చేతనైతే అడవులను పరిరక్షించు, వన్యప్రాణులను సంరక్షించు. వృక్షో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షతః. జై హింద్. ఇది మొక్క మనసు గురించి రాసిన కవిత అండి. మరి మనం మొక్కలు నరుకుతున్నప్పుడు, మరి డిఫారెస్టేషన్ జరుగుతున్నప్పుడు, మరి అడవులు నరికివేత వల్ల మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మనం కలపని ఏ రకంగా వాడుకుంటున్నామంటూ ఒకళ్ళ మొక్కకి ప్రాణం ఉందని సుభాష్ చంద్రబోస్ చెప్పినట్టుగా, జగదీష్ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్టుగా మొక్క మనసు తన మనసులో ఎలా బాధపడుతుందనేది ఒక కవిగా, మరి నేను మొక్క మనసుని అంటే ఎంఎస్సి బాటనీ చదువుకున్న ఒక వ్యక్తిగా చెట్టు మనసును నేను ఎరిగి రాసిన కవిత కనుక మరి ఈ కవితని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. జై హింద్.